కోరుకుంటుంది ఏమిటి? ఆయన నా నుండి ఆశిస్తుంది ఏమిటి? దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు నా దగ్గర నుంచి? నా పట్ల ఆయన ఉద్దేశం ఏమిటి? నా పట్ల ఆయన చిత్తం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతకగలిగితే మన యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. మన యొక్క గమ్యం ఏమిటో మనకి అర్థమవుతుంది. దేవుని ప్రియ సంగమా, ఉన్నాడు. ఆ ప్రేమ నీతో నాతో మాట్లాడాలి అని ఆశించింది. ఆ ప్రేమ నీతో నాతో సంభాషించాలి అని ఆశించింది. ఆ ప్రేమ నీతో నాతో స్నేహం చెయ్యాలి అని ఆశించింది. ఆ ప్రేమ తన హృదయంలో ఉన్నటువంటి సంఘటనలు నీతో చెప్పుకోవాలి అని ఆశించి తనలాంటి ఒక రూపాన్ని చేసింది. తనలాంటి ఒక రూపాన్ని చేసింది. ఆ రూపమే మానవ రూపం. ఆ రూపమే మానవ రూపం. మానవుడికి ఆ రూపం రావడానికి గల కారణం దేవుని ప్రేమ. మానవుడు దేవుని ప్రేమకు ఒక ప్రతిబింబమై ఉన్నాడు. మానవుడు దేవుని ప్రేమకు ఒక ప్రతిరూపమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీవు నేను గమనించాలి. నీవు నేను ఎవరి పోలికలో ఉన్నామో తెలుసా? ప్రేమ అయ్యున్నటువంటి దేవుని పోలికలో ఉన్నాం. దేవుడు మనల్ని సృజించినటువంటి రీతి, దేవుడు మనల్ని తయారు చేసినటువంటి రీతి ఏంటో తెలుసా? ఆయన ప్రేమ అయ్యున్నాడు కాబట్టి ఆయన పోలికగా, ఆయన స్వారూప్యంలో దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. నీవు ఎవరికి పోలిక అనంటే నీవు నీ తండ్రి అయినటువంటి దేవుని పోలిక. నీవు ఎవరి పోలిక అనంటే నీ తండ్రి అయినటువంటి దేవుని పోలిక. నీవు ఎవరిని పోలి జీవించాలి, ఎవరిని పోలి నడుచుకోవాలి అనంటే నిన్ను సృజించినటువంటి సృష్టికర్త పోలి నువ్వు నడుచుకోవాలి. ఆయనే నీకు మాదిరి, ఆయన్ని పోలి నువ్వు నడుచుకోవాలి. నీ జీవితంలో నువ్వు ఎవరినైనా మార్గదర్శిగా నువ్వు చూసుకోవాలి అనంటే నిన్ను తయారు చేసిన, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తని నీవు ఇన్స్పైర్గా పెట్టుకోవాలి. నీవు ఒక మాదిరిగా పెట్టుకోవాలి. నీ జీవితం ఆయన్ని పోలినటువంటి జీవితమై ఉండాలి. నీ జీవితం ఆయన పోలినటువంటి జీవితమై ఉండాలి. ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా నీ యొక్క జీవితంలో అవి ఉత్పన్నమవ్వాలి. ఆయనలో ఉన్నటువంటి ప్రతి సుగుణము కూడా నీలో కనబడాలి. ఎప్పుడైతే అది నీ జీవితంలో కనబడిందో, నీ జీవితంలో అది ఉద్భవించిందో, ఉత్పన్నమైందో, అప్పుడు నీవు ఆయన పోలినటువంటి వాడు అవుతావు. ఆయన పోలికగా నీవు ఉంటావు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే, ఆయన నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీలో ఆయన్ని చూసుకోవాలి. నీవు ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో నిన్ను నీవు చూసుకోవాలి. ఒక అద్దం ముందు నిలబడినప్పుడు నీ యొక్క ప్రతిబింబం అద్దంలో ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో, నీవు దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు దేవునిలో ప్రతి విషయంలో కూడా దేవునిలో నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు దేవునిలో నిన్ను నువ్వు చూసుకోవాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నీలో తన్ను తాను చూసుకోవాలి. అది ఆయన పోలినటువంటి మాదిరి జీవితం అంటే, అది ఆయన పోలినటువంటి బ్రతుకు అనంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయనకున్నటువంటి సకల విధములైనటువంటి ప్రతి లక్షణము నీ జీవితంలో ఉండాలి. ప్రతి స్వభావము నీవు అలవర్చుకోవాలి. ఆయన ప్రేమ అయ్యున్నాడు, నీవు ప్రేమ కలిగి జీవించాలి. ఆయన క్షమించేటువంటి స్వభావం ఆయనకున్నది. నువ్వు క్షమించేటువంటి స్వభావాన్ని నీ జీవితంలో నీవు అన్వయించుకోవాలి. ఆయన చేర్చుకునేటువంటి వాడు. నీవు అనాథలైనటువంటి వారిని, ఆశ్రయము లేనటువంటి వారిని నీవు చేర్చుకునేటువంటి స్థితిలో నీవు ఉండాలి. ఆయనను పోలి నీవు నడుచుకోవాలి.
ఆయన్ను పోలి నీ జీవితంలో నీవు నడుచుకోవాలి. ఆయన ఏదైతే ఆయన కనపరుస్తూ ఉన్నాడో, ఆయనలో ఏదైతే ఆ లక్షణాలన్నీ దాగి ఉన్నాయో, ఏ అయితే ఆయనకు స్వభావాలుగా ఉన్నాయో, ఆ స్వభావాలన్నీ కూడా నీ జీవితంలో ఎప్పుడైతే పరిపూర్ణం అవుతాయో, ఎప్పుడైతే నీ జీవితంలో వాటన్నిటి ప్రేమ ఎలా ఉంటుందో ఆ ప్రేమ నీలో చూపబడాలి. ప్రియ దేవుని సంగమా, ఆ ప్రేమ నీలో కనపరచబడాలి, ఆ ప్రేమ నీలో చూపించబడాలి. ఆయన క్షమించేటువంటి వాడు కాబట్టి నీలో ఆ క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి. అనేక జనులకు అది మాదిరికరంగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఎందుకు పెట్టాడు? దేవుడు నిన్ను నన్ను ఈ సమాజంలో ఎందుకు పెట్టాడు? దేవుడు నిన్ను నన్ను ఈ మందిరంలో ఎందుకు పెట్టాడో తెలుసా? నీవు నేను అనేక జనులకు మాదిరికరంగా ఉండాలి అని. ఆయన ఎరిగినటువంటి వారికి నువ్వు మాదిరి, ఆయన్ని ఎరగనటువంటి వారికి కూడా నీ యొక్క జీవితము ఒక మాదిరి, నీ సాక్ష్యము ఒక మాదిరి. నీవు నడుస్తూ ఉన్నప్పుడు, నీవు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, నీవు ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు నిన్ను చూసి దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డలు ఏమనుకోవాలో తెలుసా? ఆయన దేవుని బిడ్డ అండి, ఆ వ్యక్తి దేవుని యొక్క బిడ్డ. ఆయన నడవడికలో నాకు తెలుస్తూ ఉన్నది, ఆయన వాక్కులో నాకు అది తెలుస్తూ ఉన్నది, ఆయన నడకలో నాకు తెలుస్తూ ఉన్నది. ఆయన ప్రతి విషయంలో దేవుణ్ణి అనుకరిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి పోలి ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డ అండి, ఈమె దేవుని బిడ్డ అనేటువంటి ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని నీవు నేను సంపాదించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, నీ సాక్ష్యము ఇరుగు పొరుగు వారి మధ్య ఎలా ఉన్నదో, నీ సాక్ష్యము ఇరుగు పొరుగు వారి మధ్య ఎలాగున్నదో ఖచ్చితంగా నీవు నేను ఖచ్చితంగా తెలుసుకునబద్దులై ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుడంటే ఎవరో తెలుసు, దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడో తెలుసు, దేవుడు ఎలాంటి స్థితిలో నుండి నిన్ను కాపాడాడో నీకు తెలుసు. కాపాడినటువంటి దేవునికి నువ్వు ఏం చెప్పగలుగుతావు? నీ జీవితమే ఆయనకు చూపించగలుగుతావా? అయ్యా, నేను యథార్థంగా బ్రతుకుతూ ఉన్నానండి, యథార్థంగా నేను చూస్తూ ఉన్నానండి, యథార్థమైనటువంటి బ్రతుకుతూ ఉన్నానండి, మిమ్మల్ని పోలినటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానండి. నా బ్రతుకే నా యొక్క జీవితమే ఒక సాక్ష్యం అని చెప్పగలిగేటువంటి వాడు, అలాగా దేవుడు ముందు నిలబడగలిగి చెప్పగలిగేటువంటి అలాంటి దృఢమైనటువంటి సంకల్పంతో, అలాంటి విశ్వాసంతో ఉండగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు నిన్ను నన్ను తయారు చేసింది ఎందుకో తెలుసా? అనేక మందికి మాదిరిగా ఉండాలి అని, అనేక మందికి నీవు నేను సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించి నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది బలపరచబడాలి అని చెప్పి దేవుడు తాను స్వారూప్యం ఇచ్చి నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. ఆదికాండ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? తన పోలికగా ఆయన నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. తన పోలికను ఇచ్చి దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. ఎందుకు తయారు చేసుకున్నాడు అనంటే, నీవు నేను, నీ జీవితము నా జీవితము, నీ బ్రతుకు నా బ్రతుకు